హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు, ఈ అనురాగాలు, మమతలు, బంధుత్వాలు కొంచెము పలచబడుతున్న రోజులు ఇవి. అయితే కనీసం రిలేషన్షిప్స్ ఈ రీజనింగ్ ద్వారా అయినా కానీ మనము తెలుసుకుంటున్నాము. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. పాత సినిమా రక్త సంబంధం ఎందుకు పెట్టానంటే అది కూడా మంచి సినిమా. సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం అదంతా మనం దాన్ని చూడొచ్చు. అయితే ఈరోజు నేను రిలేషన్షిప్స్ని, అంటే చిన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పేది, ఎవరైనా బంధువులు వస్తే మెయిన్ ప్రాబ్లం అంటే వాళ్ళని ఏమని పిలవాలో మనకు తెలియాలి కదా, ఊరికే మాట్లాడేయలేము. సో మామ అనాలా, చిన్నాన్న అనాలి. మా మేనత్త కూతురు ఉంది కదా, ఆమె తోడుకోడలికి సొంతంగా పిన్నమ్మ కొడుకు అని చెప్పేదనమాట. నాకేం అర్థమయ్యేది కాదు, ఏమవుతుందమ్మా ఒక మాటలో చెప్పు అంటే. సో ఇట్లా మాకు బంధుత్వాలు చాలా ఎక్కువ ఉండే, మా అమ్మ సైడ్ ముఖ్యంగా చాలా ఎక్కువ మంది బంధువులు. అంటే వాళ్ళే నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బంధువులు, పెద్ద బలగం ఉండేది. సో ఇప్పుడు కొంచెం అంత కాంప్లికేట్, అంత ఎక్కువ మంది లేకపోయినా ఇవి తెలుసుకోవడం అనేది ఎగ్జామ్ వరకు కనీసం మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. కొన్ని పేర్లు చెప్తాను, బంధుత్వాలు ఏమని పిలుస్తారు, కొన్ని తెలియక కూడా పోయి ఉండొచ్చు మనకి. సో తెలుసుకున్నాం ఇప్పుడు. తండ్రి లేదా తల్లికి కుమారుడు, ఇది కొంచెం డైరెక్ట్గా చెప్పచ్చు ఇప్పుడు సోదరుడు అని. దానికి ఒకసారి ఈ టెస్ట్లలో ఎట్లా ఇస్తారంటే తండ్రికి కుమారుడు అని వస్తుందన్నమాట. తండ్రికి కుమారుడు అంటే ఎవరు? సోదరుడు. సో తల్లికి కుమారుడు అనే ఇతను అతని తల్లికి కుమారుడు అన్నాడు అనుకోండి, అప్పుడు సోదరుడు అని వస్తుంది. లేదా తల్లి లేదా తండ్రికి కుమార్తె అంటే సోదరి. సో ఫాదర్స్ ఆర్ మదర్స్ సన్ ఈజ్ కాల్డ్ బ్రదర్ ఆర్ సిస్టర్. తర్వాత తండ్రి లేదా తల్లికి తండ్రి. సో తల్లికి తండ్రి కానీ తండ్రికి తండ్రి కానీ తాత. సో గ్రాండ్ ఫాదర్. అయితే ముందు మహాభారత్ చూసేటప్పుడు మాతామహ పితామహ అనేటోళ్ళు. అంటే ఫాదర్ని పితామహ అని, మదర్స్ ఫాదర్ని మాతామహ అని. కానీ తెలుగులో మామూలుగా మనం తాత అని పిలిచేస్తాం. ఇంకొకటి ఫాదర్స్ మదర్ అంటే తర్వాత ఆర్ ఇక్కడ ఉంది ఫాదర్స్ మదర్ ఆర్ మదర్స్ మదర్, రెండు ఉన్నాయి. గ్రాండ్ మదర్ ఇంగ్లీష్లో ఫాదర్స్ మదర్ అయినా మదర్స్ మదర్ అయినా గ్రాండ్ మదరే. చాలా ఏళ్ళ క్రితము, అంటే ఒక 40-50 ఏళ్ళ క్రితము ఫాదర్స్ మదర్ మదర్స్ మదర్ కూడా తెలుగులో అవ్వ అనేటోళ్ళు. అయితే ఈ మధ్య అంటే ఒక 20-30 ఇయర్స్ నుంచి అనుకుంటా అట్లా కాకుండా డిఫరెన్షియేట్ చేస్తున్నారు. సో తండ్రికి తల్లి అనుకోండి, నాయనమ్మ అంటారు, అంటే నాయనకు అమ్మ. అదే తల్లికి తల్లి అయితే అమ్మమ్మ, అమ్మకు అమ్మ కాబట్టి. సో ఈ డిఫరెన్షియేషన్ ఇప్పుడుంది. ఇంకా తండ్రి లేక తల్లికి సోదరుడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్ ఇస్ కాల్డ్ అంకుల్. ఇప్పుడు మామూలుగా రోడ్లో పోయేవాడు కాడి నుంచి ప్రతి ఒక్కడు అంకుల్ అనే పిలిచేస్తుంటాడు కొత్త వాళ్ళని, ఏజ్ని బట్టి. అట్లా కాకుండా ఇంగ్లీష్లో అంకుల్ అంటే ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ అంకుల్. ఇక్కడ అదే తెలుగులో అనుకోండి, తండ్రికి బ్రదర్ అనుకోండి, సోదరుడు. తండ్రికి సోదరుడిని మనం ఏమంటాము? పిన్న తండ్రి అని కానీ, చిన్నాన్న అని కానీ, లేకుంటే పెద్ద నాన్న, పెద్ద తండ్రి. సో నాన్న, లేకుంటే ఇప్పుడు రాయలసీమ అనుకోండి నాయన అంటారు, పెదనాన్న, నాయన. ఇంకో కొన్ని చోట్ల అయితే అట్లా వాళ్ళ నాన్నని ఏమంటారో దాన్ని బట్టి చిన్నాన్న. ఇంకొంతమంది బాబాయ్ అని కూడా అంటారనమాట. కొన్ని జిల్లాలలో బాబాయ్ అంటారు, తమ్ముడిని బాబాయ్ అంటారు. ఇప్పుడు తల్లి సోదరుడు అనుకోండి మామ. మెయిన్ మామ అని పిలిచరు, మామ అని పిలుస్తారు. కానీ
ఎవరికన్నా చెప్పేటప్పుడు మేనమామ అంటాం. మేనమామ అంటే ఓన్ బ్రదర్ అన్నట్టు, కజిన్ బ్రదర్ అని కాకుండా మామకి సొంత అన్న, సొంత తమ్ముడు ఎవరైనా కానీ మేనమామ అవుతారు. ఇంకొకటి ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్, అది. తర్వాత తండ్రి లేదా తల్లికి సోదరి. ఇప్పుడు తల్లికి సోదరి అనుకోండి, పినతల్లి చిన్నదైతే, లేకుంటే చిన్నమ్మ అంటారు. అదే పెద్దదనుకోండి సోదరి, పెద్దమ్మ, పెద్ద తల్లి, అట్లా అనమాట. పెద్ద తల్లి అనేది జనరల్గా అనరు, పెద్దమ్మ అంటారు. సో అదే మదర్స్, ఇప్పుడు తండ్రికి సోదరి అనుకోండి మేనత్త, ఫాదర్స్కి సిస్టర్, ఫాదర్కి పెద్ద ఆమెనా చిన్న ఆమెనా మేనత్తే. సో పిలవడం అత్త అని పిలుస్తాం. అదే ఇంగ్లీష్లో ఏమవుతుంది, ఫాదర్ ఆర్ మదర్స్ సిస్టర్ ఈజ్ ఆంట్. ఇన్ని పేర్లు లేవు వాళ్ళకు, పిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, 3 పేర్లు కలిపి ఆంట్. అక్కడేమో చిన్నాన్న, పెద్దనాన్న, మామ, 3 పేర్లు పెట్టి అంకుల్. ఈ ఆంట్ అంకుల్ అనేది కలిసిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరిని రోడ్లో కనిపించిన వాళ్ళందరినీ ఆంట్ అంకుల్, ఆంటీ అంటాం కదా, ఆంటీ కాదనమాట ఇంగ్లీష్లో ఆంట్, అంతే. అది ప్రకృతి వికృతుల్లో ప్రకృతి ఆంట్ అయితే వికృతి ఆంటీ అనుకోవచ్చు మనం. ఇంకా అన్న లేదా తమ్ముడి భార్య ఏమవుతుంది, అన్న భార్య వదిన, తమ్ముడి భార్య మరదలు. అదే ఇంగ్లీష్లో అయితే సిస్టర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా. అక్క లేదా చెల్లెలు భర్త, అక్క భర్తని బావ అంటారు, చెల్లెలు భర్తని బామ్మర్ది అంటారు, బావమరిది. అది సిస్టర్స్ హస్బెండ్ అనుకోండి, సిస్టర్స్ హస్బెండ్ ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా. ఎప్పుడైతే మనము మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చిన రిలేషన్షిప్స్ అన్నిటికీ ఇన్ లా అని వస్తుంది, దట్ ఈజ్ ఇంగ్లీష్. సో భర్త లేదా భార్య తండ్రి, సో వీళ్ళని పిల్లనిచ్చిన మామ అని కూడా, ఎట్లా మామ, మామ అంటే మేనమామ, అట్లా ఈ డౌట్లు వస్తుంటాయి కాబట్టి ఈయన పిల్లనిచ్చిన మామ అంటారు అనమాట. అదే భర్త లేదా భార్య తండ్రిని మామ అంటారు. హస్బెండ్ ఆర్ వైఫ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా ఇంగ్లీష్లో. భర్త లేదా భార్యకి తల్లి అత్త అంటాము, ఇక్కడేమో మదర్ ఇన్ లా అంటారు ఇంగ్లీష్లో. అన్న లేదా అక్క కొడుకు, అన్న కొడుకు అది ఎవరికి, ఆడవాళ్ళకి అన్న కొడుకు అనుకో మేనల్లుడు అవుతాడు, మగవాళ్ళకి అక్క కొడుకు మేనల్లుడు అవుతాడు. అదే మగవాళ్ళకి అన్న కొడుకు అయితే కొడుకు వరుస అవుతుంది కదా, ఆడవాళ్ళకు కూడా అక్క కొడుకు కొడుకు వరుస అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమంటారు, నెఫ్యూ అంటారు. అదే అన్న లేదా అక్క కూతురు అనుకో, అదే ఆడవాళ్ళకి అన్న కూతురుని మేనకోడలు, మగవాళ్ళకి అక్క కూతురు ఇచ్చి మేనకోడలు. అదే బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్, దే కాల్ ఇట్ నీస్. కుమారుడి భార్య, కొడుకు యొక్క భార్యని కోడలు అంటాము, వాళ్ళు డాటర్ ఇన్ లా అంటారు ఇంగ్లీష్లో. కుమార్తె భర్తని అల్లుడు అంటాము, సన్ ఇన్ లా అంటారు. తాతకు ఏకైక కుమారుడు, ట్విస్ట్ చేసి చెప్పడం, తాతకు ఏకైక కుమారుడు ఎవరైతారు, నాన్న అవుతాడు. సో ఫాదర్స్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, పితామహ, ఆయనకి ఏకైక కుమారుడు ఎవరు, ఫాదర్ అవుతారు. తాతకు ఏకైక కుమార్తె అమ్మ అంటే మదర్ అవుతుంది, అంటే మదర్స్ ఫాదర్ అనుకో, ఆయనకి ఏకైక కుమార్తె. అట్లే నాయనమ్మకి ఏకైక కుమారుడు అంటే నాయన, అమ్మమ్మకి ఏకైక కుమార్తె అంటే అమ్మ అవుతుంది కదా, అట్లా. తండ్రి లేదా తల్లికి ఏకైక కుమారుడు ఎవరన్నా ఉంటారా, అతనే. ఇప్పుడు మీ తండ్రికి ఏకైక కుమారుడు ఎవరు ఉంటారు, మీరే కదా. తండ్రి లేదా తల్లికి ఏకైక కుమార్తె ఆమె అవుతుంది, హర్ సెల్ఫ్. ఇవి బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి మనము. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తాము. సింపుల్ ప్రాబ్లంతో స్టార్ట్ చేస్తాము, డయాగ్రామ్స్ కూడా అవసరం లేకుండా. ఒక వ్యక్తి ఒక స్త్రీతో, నీ తల్లి యొక్క భర్త సోదరి నాకు అత్త అన్నాడు అనుకోండి.
ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఇప్పుడు నీ తల్లి యొక్క భర్త అన్నాడు, అంటే ఎవరు? నీ తండ్రి. నీ నీ తల్లి యొక్క భర్త అన్నాడు కదా, దీన్ని తీసి నీ తండ్రి అని పెట్టేసుకోవాలి. తండ్రి. ఆయన సోదరి ఏమవుతుంది? ఆయన సోదరి అత్త అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నీ తండ్రి, మళ్ళీ సోదరి అనేసరికి అత్త రాసుకోవాలి ఇక్కడ మనం. ఆ స్త్రీ అత్త, అతడికి కూడా నాకు అత్త. సో మీ అత్త నా అత్త కూడా అంటుంది. అంటే ఏమని? ఒక వ్యక్తి ఇంకొక స్త్రీతో అన్నాడు అంటే ఈ వ్యక్తి వచ్చేసి పురుషుడు అయింటాడు, ఒక స్త్రీతో అంటున్నాడు మీ అత్త నా అత్త అవుతుంది. ఎప్పుడవుతుంది? బ్రదర్ అండ్ సిస్టర్ అయితేనే. ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్కి ఈజీ అనమాట. ఆమె ఏమవుతుంది? ఇప్పుడు అంకుల్స్ ఆంట్స్ అందరూ వస్తుంటారు కదా, వాళ్ళని అన్నకి ఏమవుతాడో తండ్రికి చెల్లెలకి కానీ తమ్ముడికి కానీ వాళ్ళందరికీ సేమ్ రిలేషన్షిప్ వస్తుంది కదా, అంటే అతనికి సోదరి అవుతుంది. ఇప్పుడు ఒక నోటేషన్స్ చెప్తాను. జనరల్గా 2 రకాల నోటేషన్స్ వాడుతూ ఉంటారు. ఈ ఒక రకమైన నోటేషన్లో ఇట్లా ఫిమేల్కి సర్కిల్ పెట్టి, మేల్కి స్క్వేర్ పెట్టి, పెళ్ళి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఈక్వల్ టు పెట్టి ఇలాగా, ఇది ఒక మోడల్. ఇలా చేసి రిలేషన్ ఒక లైన్ ఉంటుంది. ఒక లైన్ అంటే ఇది ఒక జనరేషన్, ఇది ఒక జనరేషన్, ఇంకొక మామూలుగా 3 జనరేషన్స్ కంటే అడగరు. సో ఈ 3 జనరేషన్స్ అనేది చూపిస్తున్నాము. అది కన్వెన్షన్. అయితే దీంట్లో స్క్వేర్ అంటే ఏంటో, సర్కిల్ అంటే ఏంటో ఇట్లా మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఇంకొక వేరే మోడల్ ఒకటి నేను ఫాలో అవుతాను. కొంచెం అది దీనికంటే ఈజీ గుర్తుపెట్టుకోవడం. సో బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఇలా పెడుతున్నాము. డాటెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా పెడుతున్నాం. ఎందుకంటే బ్రదర్ సిస్టర్ అంటే అంత స్ట్రాంగ్, అంటే ఈ సేమ్ బ్యాంక్ బ్యాలెన్సు, మరి అట్లా ఒకటే రూఫ్ కింద ఎప్పటికీ ఉండిపోవడం అట్లా ఉండదు కాబట్టి కొంచెం తక్కువ డాటెడ్ లైన్ పెట్టాం. ఇదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకో 1 డైరెక్షన్ కాదు కదా, 2 డైరెక్షనల్ కాబట్టి ఇలా పెట్టాం. అదే సన్ అండ్ డాటర్కి ఒకటే డైరెక్షన్ పెడతాం. ఎందుకంటే ఇది పేరెంట్స్ నుంచి చైల్డ్కే వస్తూ ఉంటుంది. లవ్ కానీ, అఫెక్షను, డబ్బులు ఇవ్వడము, కేర్ తీసుకోవడం మామూలుగా చిల్డ్రన్ కూడా చూస్తారు. కానీ కంపల్సరీగా మనం చూసేది టాప్ టు బాటమ్ అప్రోచ్ కాబట్టి ఈ డైరెక్షన్, అంటే ఇక్కడ ఫాదర్ ఉంటే ఇక్కడ సన్ ఉన్నప్పుడు ఇట్లా పెడతామన్నమాట. లైను థిక్ లైన్ అండ్ డైరెక్షన్. థిక్ లైన్ 2 డైరెక్షన్స్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్. సో మేల్కి ప్లస్, ఫీమేల్కి మైనస్ పెడతాం. ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ. మామూలుగా కెమిస్ట్రీలో కూడా యానోడ్ క్యాథోడ్ పెట్టేటప్పుడు కూడా మేల్ ఫీమేల్ ప్లస్ మైనస్ పెడుతుంటాం. మ్యాగ్నెటిక్ డైరెక్షన్స్ అవి చేసేటప్పుడు కూడా అన్నిటికీ ప్లస్ మైనస్ పెడతాం కదా, అట్లా ఇది ప్లస్ అంటే మేల్ అని, మైనస్ అంటే ఫీమేల్ అని. సో ఈ రకమైన నోటేషన్ కొంచెం ఈజీ అండ్ కన్వీనియంట్. ఇప్పుడు నోటేషన్స్ యూస్ చేస్తే ఫస్ట్ థింగ్ నోటేషన్స్ యూస్ చేయాలా రిలేషన్షిప్లో, అప్పుడే మనకి ఈజీగా వస్తుంది లెక్క. ఫస్ట్ లెక్క అర్థం చేసుకున్నాం. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో ఇక్కడ పెట్టాను చూడండి. ఏ అంటే ఫాదర్ అన్నాడు కాబట్టి జెండర్ తెలిసిపోయింది, ప్లస్ పెట్టేశాను. సో బి జెండర్ మనకి ఇంకా తెలీదు, కానీ ఏకి బికి రిలేషన్షిప్ ఏం చేసాము, ఒక థిక్ లైన్ డైరెక్షన్ ఇక్కడ పెట్టాం కదా, థిక్ లైన్ ఇట్లా కిందికి ఇలా పెట్టాం. తర్వాత సి ఈజ్ డాటర్ ఆఫ్ బి. ఏదో మళ్ళా కిందికి, బి నుంచి కిందికి వచ్చింది డాటర్, థిక్ లైన్ వచ్చింది. సి డాటర్ అన్నాడు కదా, అంటే కూతురు అంటే మైనస్. ఇక్కడేమో నాన్న కాబట్టి ప్లస్, ఇక్కడ బి ఎవరో తెలీదు, సో సి వచ్చి మైనస్ పెట్టేశాం. సో డి ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఈ డి అన్నాడు, బి అండ్ డికి డాటెడ్ లైన్స్ పెట్టేశాము. డి ఈజ్ బ్రదర్ కాబట్టి ప్లస్ పెట్టాం. తర్వాత ఈ ఈజ్ సన్ ఆఫ్ ఏ. ఏకి ఇంకొక సన్ ఉన్నాడు, సో ఇక్కడ ఈ వచ్చి ఏకి నెక్స్ట్ లైన్లో కింద లెవెల్లో ఉన్నారు. 3 జనరేషన్స్ ఉన్నారు. ఒక ఏ ఉన్నాడు, ఆయనకి బి ఒక చైల్డ్,
బీకి ఇద్దరు బ్రదర్స్ అయినారు. ఇప్పుడు ఈ ప్లస్ డి ప్లస్ బీకి వచ్చి ఒక డాటర్ ఉంది సి. అది మనకి దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు రిలేషన్షిప్ అడుగుతున్నాడు. రిలేషన్షిప్ బిట్వీన్ సి అండ్ ఈ, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి రిలేషన్షిప్? సి అండ్ ఈకి రిలేషన్షిప్ ఏంటి? ఈ ఉన్నారు కదా, ఈకి బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరో ఉన్నారు ఇక్కడ, బి వాళ్ళ కూతురు. ఏమి? బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్ ఇస్ కాల్డ్ నీస్ అండ్ ఈ ఈజ్ అంకుల్. ఇంగ్లీష్లో మదర్స్ బ్రదర్ అయినా ఫాదర్స్ బ్రదర్ అయినా అంకులే కదా. సో బ్రదర్స్ డాటర్ అయినా మరి అందరి సిస్టర్స్ డాటర్ అయినా అంతా నీసే వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నీస్ అండ్ అంకుల్ రిలేషన్షిప్. సో ఇక్కడ నేను మర్చిపోకుండా ప్రతిసారి ఇట్లా ఇవి కూడా పెడుతున్నా చూడండి. ఇప్పుడు డి ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ఎం. డి వచ్చేసి మదర్ ఇన్ లా అంటే అత్త. ఆమె మైనస్ అయిపోతుంది డి, ఎందుకంటే జెండర్ తెలిసిపోయింది మనకి, ఆఫ్ ఎం. ఎంకి మదర్ ఇన్ లా. హూ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఏ. ఎం వచ్చి సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఏ, ఏకి సిస్టర్ ఇన్ లా. తర్వాత పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. ఇప్పుడు పి వచ్చి క్యూకి ఫాదరు. ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఏ, ఏకి ఓన్లీ బ్రదర్. క్యూ వచ్చి ఏకి ఓన్లీ బ్రదర్. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? ఇప్పుడు డి ఉన్నాడు కదా, డి ఉంది లేడీ, ఆమె ఏకి ఎట్లా రిలేటెడు? సో ఇప్పుడు ఏమైంది? పి ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డి. పి వచ్చి డికి హస్బెండ్ అండ్ దే హ్యావ్ 2 children, క్యూ అండ్ ఏ. డి ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ అవుతుంది. కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం ఇది, కొంచెం డిఫికల్ట్. బ్యాంక్స్లో కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు ఇలాగా. అయితే మిగిలిన ఇంత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వేరే ఎగ్జామ్స్లో తక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏమంటే ఒకటి చెప్తాను, దీన్ని బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లాంటివి కూడా మనకు అడ్వాంటేజ్. ఇదే మీడియం డిఫికల్టీ క్వశ్చను. సో బి ఈజ్ ది మదర్ ఆఫ్ టీ. సో బి ఉంది, మదర్ మైనస్ పెట్టేశాను అందుకే. మదర్ ఆఫ్ టీ. టీకి మొదట మనం ఏం సింబల్ పెట్టాము, మైనస్ ప్లస్. ప్రస్తుతానికైతే జస్ట్ టీ. టీ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ జే అన్నారు. సిస్టర్ అనేసరికి జెండర్ వచ్చేసింది కదా జేకి. జేకి సిస్టర్, జేకి ఇంకా మనం జెండర్ పెట్టలే. జే ఈజ్ మ్యారీడ్ టు ఎల్. సో మ్యారీడ్ కాబట్టి ఇట్లా పెడుతున్నాం థిక్ లైన్. ఎల్కి మ్యారీడ్. ఎల్ ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ కే. కేకి ఓన్లీ సన్ వచ్చి ఎల్, అంటే సన్ కాబట్టి ప్లస్ చేసేస్తాము. ఇక్కడ జేకి మైనస్ పెట్టేస్తాం. ఆ తర్వాత ఎల్ ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ కే. కే ఈజ్ ది డాటర్ ఆఫ్ పి. ఇప్పుడు కే డాటర్ అన్నాడు కాబట్టి అక్కడ మైనస్ అయిపోయింది, డాటర్ ఆఫ్ పి. సో హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎల్? బికి ఎల్కి ఎట్లా రిలేషన్షిప్ బి? సో ఎల్ ఉంది, ఎల్కి జే. జే వచ్చి భార్య. ఎల్ భర్త, జే భార్య. భార్య సిస్టర్కి మదర్, అంటే భార్యకు కూడా మదరే కదా. భార్య సిస్టర్కి మదర్ అంటే భార్యకు కూడా మదరే. సో భార్యకు మదర్ అంటే ఒక భార్య యొక్క తల్లిని ఏమంటాము? అత్త అంటాము. అదే ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా. ఇదన్నమాట రిలేషన్షిప్. దీన్ని ఒక్కసారి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఎట్లా డ్రా చేయాలో చూద్దాము. ఒకసారి మనము దీన్ని ఎరేస్ చేసేసి ఒకసారి డ్రా చేస్తాను. మనకి ఇక్కడ డ్రా చేస్తా. సో బి ఈజ్ మదర్ ఆఫ్ టీ అన్నారు కదా. బి ఒక మదర్ కాబట్టి మైనస్ టీ. తర్వాత
టీ ఈజ్ సిస్టర్ ఆఫ్ జే, సిస్టర్ కాబట్టి ఇట్లా వస్తుంది, టీకి మైనస్ వస్తుంది, సిస్టర్ ఆఫ్ జే. జే ఈజ్ మ్యారీడ్ టు ఎల్, ఎల్ వీళ్ళిద్దరి జెండర్ ఇంకా తెలీదు. ఎల్ ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ కే, కాబట్టి ఎల్ ప్లస్ అయిపోతుంది, జే మైనస్ అయిపోతుంది, కే ఓన్లీ కే మళ్ళీ ఇంకా మనకి సింబల్ తెలిసిండదు. మళ్ళా కే ఈజ్ ది డాటర్ ఆఫ్ పి అన్నారు, కే మైనస్ అయిపోతుంది, పి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎల్? ఈ డయాగ్రామ్ వచ్చిందంటే మనకు అన్నీ అయిపోతాయి. జేకి జే అండ్ టీ ఆర్ డాటర్స్ ఆఫ్ బి అనేది ఇక్కడ వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, భార్య యొక్క తల్లి అత్త అవుతుంది, మదర్ ఇన్ లా. ఈ డయాగ్రామ్ వస్తే మీకు రిలేషన్షిప్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా అదే క్వశ్చన్లో హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఎల్? ఇప్పుడు టీకి ఎల్కి ఏంటి రిలేషన్షిప్ అంటే సిస్టర్ ఇన్ లా. ఇప్పుడు టీ ఉంది, టీ యొక్క సిస్టర్ హస్బెండ్ ఎల్ ఇక్కడ మనం కనిపిస్తుంది కదా, టీకి సిస్టర్ జే, జేకి హస్బెండ్ ఎల్. సో సిస్టర్స్ హస్బెండ్ సో బావా అవుతారు కదా, అట్లా దాన్ని మరదలు ఈమె సిస్టర్ ఇన్ లా. ఇంకొకటి కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు, కే ఈజ్ మదర్ ఆఫ్ ఎక్స్ అని. ఇట్లా మదర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి అంటే ఎల్కి ఎదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ అవుతారు కాబట్టి ఇట్లా డాటెడ్ లైన్ పెట్టేసినాం. దెన్ హౌ ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు పీ? ఇక్కడ పీకి ఎట్లా రిలేటెడ్ ఎక్స్? సో 2 జనరేషన్స్ వచ్చేసారు కదా, 2 జనరేషన్స్ వచ్చినప్పుడు ఎక్స్ కెన్ బి గ్రాండ్ డాటర్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రాండ్ డాటర్ అని ఇచ్చాడు, అయిండొచ్చు. కానీ కన్ఫర్మ్డ్గా గ్రాండ్ డాటర్ అని ఎట్లా చెప్పుకోవడం, కెన్ బి గ్రాండ్ సన్ కదా. సో పీ ఈజ్ కే ఈజ్ మదర్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు కానీ ఎక్స్ జెండర్ మనకి ఇక్కడ అర్థం కాలేదు. సో కెనాట్ బి డిటర్మైన్డ్. సో గ్రాండ్ సన్ అయిండొచ్చు, గ్రాండ్ డాటర్ అయిండొచ్చు, 2 ఇచ్చాడు కదా ఇక్కడ ఆన్సర్లో. సో రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఈ డి బదులు సిస్టర్ అని ఇచ్చేసాడు అనుకో, అప్పుడు మనము ఇక్కడ గ్రాండ్ సన్ అని ఇవ్వకుండా ఇంకా ఫాదర్ అని ఇచ్చాడు అనుకున్నాం, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అప్పుడు ఓన్లీ గ్రాండ్ డాటర్ అనేది మాత్రమే ఉంది కాబట్టి అదే చూస్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఏం చేశాడు, గ్రాండ్ సన్ ఇచ్చాడు, గ్రాండ్ డాటర్ ఇచ్చాడు, కాబట్టి రెండిట్లో ఏదైనా అయిండొచ్చు. ఇట్ కెన్ బి ఎదర్ ఏ ఆర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లా ఇవ్వలేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనము. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లాంటి ఎగ్జామ్స్లోటివి చాలా కొంచెం సింపుల్గా ఉంటాయి ఇవి. ఇంతకుముందు నేను కవర్ చేసిన వాటితో కంపేర్ చేస్తే కష్టమైనవి ఆల్రెడీ కవర్ చేసేసాం కాబట్టి చాలా సింపుల్, రిలేటివ్లీ సింపుల్. మరీ సింపుల్ అనలేను కానీ రిలేటివ్లీ సింపుల్. ఎట్లంటే క్వశ్చన్ వచ్చి ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, ఎస్ ఈజ్ సిస్టర్ ఆఫ్ టీ, ఏ ఈజ్ సన్ ఆఫ్ ఎస్, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎస్? ఇప్పుడు ఏమంటే ఏకి ఆర్ సోదరుడు, ఆర్ టీకి ఎస్ సోదరి. ఇప్పుడేమంటే ఎస్కి ఏ కుమారుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడంటే ఏకి ఆర్ సోదరుడు, ఏ అండ్ ఆర్ ఆర్ రిలేటెడ్ లైక్ దిస్, ఆర్ ఈజ్ బ్రదర్ కాబట్టి ప్లస్ పెట్టేశాను. తర్వాత ఎస్కు ఏ కుమారుడు, సో సన్, సో ఇది కూడా ప్లస్ అయిపోయింది, ఏ కుమారుడు. వీళ్ళిద్దరూ బ్రదర్స్, ఆర్ అండ్ ఏ ఆర్ బ్రదర్స్, ఎస్కి ఏ కుమారుడు. తర్వాత ఎస్తో ఆర్కి సంబంధం ఏంటి, ఇది క్వశ్చన్. ఎస్కి ఆర్కి సంబంధం ఏంటి? టీకి ఎస్ సోదరి అన్నారు, ఇది మనము పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. దిస్ ఈస్ డాటర్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతాండేది దానికి సంబంధము ఇక్కడే తెలిసిపోతుంది. ఎస్కి ఏ కుమారుడు, ఏకి ఆర్ సోదరుడు. ఇంకేముంది, ఎస్కి కూడా ఆర్ కూడా కుమారుడే. ఎస్కి కొడుకు యొక్క సోదరుడు తల్లికి కొడుకే అవుతాడు కాబట్టి సన్ అవుతాడనమాట.
నెక్స్ట్ గ్రూప్ 2 2017లో అడిగిండే క్వశ్చన్, వాట్ ఈస్ ది రిలేషన్ ఆఫ్ రామ్స్ మదర్స్ బ్రదర్స్ ఓన్లీ సిబ్లింగ్స్ డాటర్ ఆఫ్ రామ్. రామ్ యొక్క తల్లి అంటే ఎమ్ అని పెట్టుకున్నాం మదర్ కాబట్టి, ఇక్కడ రామ్ వచ్చి ఆర్ పెట్టుకున్నాము. ఇది రిలేషన్షిప్. ఒకే ఒక తోబుట్టు యొక్క, ఇప్పుడు తల్లి సోదరుడికి మదర్కి బ్రదర్ ఉన్నాడు బి అంటాను, ఆ బ్రదర్కి ఒకే ఒక తోబుట్టు ఎవరు, ఆమె అవుతుంది. ఇప్పుడు మదర్కి ఒక తోబుట్టు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆమెకి ఒకటే తోబుట్టు ఉంది, ఇద్దరు లేరు సిస్టర్స్, ఒకటే ఉంది, ఇంకెవరుంటారు, ఈమె అవుతుంది కదా. ఆ తోబుట్టు యొక్క కూతురు అంటే మదర్కి ఒక కూతురు ఉంది, మదర్ యొక్క కూతురు డి మైనస్ పెట్టుకుంటే, మదర్ యొక్క కూతురు ఆ రామ్ యొక్క తల్లికి కూతురు రామ్కి ఏమవుతుంది, సోదరి అవుతుంది కదా, సిస్టర్, అంతే. తర్వాత పి ఇస్ ది బ్రదర్ ఆఫ్ క్యూ, పి వచ్చి ప్లస్ క్యూ ఇక్కడ ఉన్నారు, క్యూ ఇస్ ది డాటర్ ఆఫ్ ఆర్, సో డాటర్ కాబట్టి మైనస్ పెట్టేశాను, డాటర్ ఆఫ్ ఆర్. అండ్ ఆర్ ఇంకొకటి ఏం చెప్పారు, డాటర్ ఆఫ్ ఆర్, ఎస్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ పి, ఇట్లా ఎస్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ పి, ఇది ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఇది మనం కనుక్కోవాలి. సో ఎస్ ఇస్ ఫాదర్ ఆఫ్ పి అయితే ఆర్ ఇస్ డాటర్ ఆఫ్, ఆర్ వచ్చి క్యూకి మదరు, అలాగే పీకి కూడా మదర్, ఎందుకంటే క్యూ అండ్ పి బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి, ఆర్ పీకి మదర్ అయినప్పుడు, ఆర్ క్యూకి మదర్ అయినప్పుడు పీకి కూడా మదర్ అవుతుంది. కాబట్టి ఆ పీకి ఆర్ వచ్చి మదరు, ఎస్ వచ్చి ఫాదర్. సో క్యూకి ఇప్పుడు తెలుగులో చదువుదాము, క్యూకి పి సోదరుడు, పి వచ్చి సోదరుడు ఇతను క్యూకి, క్యూ వచ్చేసి క్యూకి పి, ఆర్ వచ్చేసి ఆర్కి కుమార్తె క్యూ, ఆర్కి కుమార్తె క్యూ ఉంది, పీకి తండ్రి ఎస్ అయినాడు, అప్పుడు ఎస్కి ఆర్ ఏమవుతారు, రూ అన్నాడు, డూ అనలేదు కదా, ఏమవుతుంది ఇట్లా అనలేదు, తెలివిగా ట్రాన్స్లేట్ చేశారు, అక్కడ మనకి జెండర్ అర్థం కాకుండా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్, ఇప్పుడు పీకి వచ్చేసి ఆర్ వచ్చి తల్లి అయింది, ఎస్ వచ్చి తండ్రి అయినాడు అన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎస్కి ఆర్ భార్య అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ బీస్ బ్రదర్, ఏ వచ్చి బీకి బ్రదర్, ఇక్కడ ప్లస్ పెట్టాను అందుకే, అండ్ బి ఈజ్ సీస్ సిస్టర్, బీకి మైనస్ పెట్టేసాము, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉన్నింది, ఇక్కడ మైనస్ అయింది, సిస్టర్ అయిపోయింది, బీకి సిస్టర్. అండ్ దెన్ సి ఈజ్ మదర్ అంటే ఈమె కూడా మైనస్ పెట్టేద్దాం, మదర్ ఆఫ్ డి. సో బి యొక్క సోదరుడు ఏ, సి యొక్క సోదరి, సికి సోదరి బి, ఆ తర్వాత సి యొక్క సోదరి బి, డి యొక్క తల్లి సి, డికి తల్లి సి, కాబట్టి ఇలా వచ్చింది. ఇది అయిందా? ఇప్పుడు అయితే డి ఏకి ఏమవుతుంది, డి ఏకి వాట్ ఈస్ డి టు ఏ, ఇది క్వశ్చన్. ఏమవుతాడంటే ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చిండేది ఈ డి జెండర్ మనకి ఇంకా తెలీదు, ఏకి సిస్టరు, సిస్టర్కి సిస్టర్ అంటే ఏకి సి సిస్టర్ అవుతుంది, సిస్టర్కి చైల్డ్, సిస్టర్స్ చైల్డ్ కెన్ బి ఎ నీస్ ఆర్ నెఫ్యూ, జెండర్ తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ వాడు ఇచ్చిండే ఆప్షన్స్ ఏంటి, సిస్టర్ అన్నాడు కాదు, బ్రదర్ అన్నాడు కాదు, అంకుల్ అన్నాడు కాదు, మిగిలిండేది నెఫ్యూ, నీస్ ఇలేదు కాబట్టి మనము నెఫ్యూ అని చెప్పచ్చు ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని. లేకంటే ఇట్ కెన్ బి ఎదర్ నెఫ్యూ ఆర్ నీస్, రెండు ఇచ్చినప్పుడు కన్ఫ్యూషన్ ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఒకటే ఇచ్చాడు కదా, క్లియర్ అయిపోయింది. ఆప్షన్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ కంక్లూడింగ్ ప్రాబ్లం, షోయింగ్ ఎ లేడీ ఏ మ్యాన్ సెడ్, ఒక లేడీని చూపించి ఒక మనిషి అన్నాడు, ఒక మ్యాన్ ఒక లేడీని చూపించి అంటున్నాడు, ది సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ మై వైఫ్. సో ది లేడీ
ఇక్కడ ఏమంటున్నాడు, షోయింగ్ ఏ లేడీ ఏ మ్యాన్ సెడ్, ఈ లేడీ ఉంది, ఒక బ్రదర్ ఉన్నాడు ఆమెకి. సో లేడీకి మైనస్ పెట్టాను, బ్రదర్కి ప్లస్ పెట్టాను. ది సన్ ఆఫ్ ఓన్లీ బ్రదర్, ఓన్లీ బ్రదర్కి సన్. ఇక్కడ ఎస్ అనుకున్నాము, ఇక్కడ బి అనుకున్నాము, ఇక్కడ ఎల్ అనుకున్నాము, ఇక్కడ ఎస్ అనుకున్నాము. ఇంతవరకు లేడీ చూపించాడు, ఈ లేడీని చూపించాడు ఫస్ట్. హర్ ఓన్లీ బ్రదర్, బ్రదర్కి సన్ ఉన్నాడు. ఆ సన్, బ్రదర్ యొక్క సన్ వచ్చేసి ఓన్లీ బ్రదర్ ఈజ్ ఓన్లీ సన్, ది సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ మై వైఫ్. ఇప్పుడు ఈయనకు ఒక వైఫ్ ఉంది, మ్యాన్కి వైఫ్. సో రిలేషన్షిప్ ఇట్లా పెట్టుకున్నాము. ఈ వైఫ్కి బ్రదర్ అనమాట. ఈ ఎస్ అనేనా వైఫ్ యొక్క బ్రదర్. ఆ ఎస్కి ఫాదర్ వచ్చి బి అనుకున్నాం ఇక్కడ. సో ఎస్కి అంటే వైఫ్ యొక్క బ్రదర్కి ఫాదర్ అంటే ఆమెకు కూడా ఫాదరే కదా. సో మీ బ్రదర్ యొక్క ఫాదరు మీకు కూడా ఫాదరే అవుతారు కదా. సో వైఫ్ యొక్క ఫాదర్ వచ్చి బి. సో ఇప్పుడు వైఫ్ యొక్క ఫాదరు దిస్ మ్యాన్కి ఏమవుతాడు, ఫాదర్ ఇన్ లా అవుతాడు. భార్య యొక్క తండ్రి మామ అవుతాడు కదా, ఫాదర్ ఇన్ లా. ఈ లేడీ ఏమవుతుంది, ఫాదర్ ఇన్ లాకి సిస్టర్ అవుతుంది. ది లేడీ ఈజ్ సిస్టర్ ఆఫ్ మ్యాన్స్ ఫాదర్ ఇన్ లా. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటా పోదాము. చేస్తే కానీ రావు లెక్కలు. సో వింటే ఏదో అర్థమైనట్టే ఉండొచ్చు, ఒకసారి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. చెయ్యండి, వస్తుంది, ఆలోచన వస్తుంది చేసేటప్పుడు. మీరు ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఫస్ట్ దానికి ఆప్షన్స్ ఇవ్వలేదు, మీరే ఆ క్వశ్చన్ చదివి ఆప్షన్ ఏదో రాయండి పేపర్ పెన్ తీసుకొని. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇక్కడ 4, 5, 6. ఇది కూడా పాస్ చేసేసి దీన్ని ఈ 3టికి ఒకటే డయాగ్రామ్ సరిపోతుంది, చెయ్యండి. తర్వాత 7th క్వశ్చను, ఇది గ్రూప్ 2లో అడిగిండేది ఒకసారి. సో 8th క్వశ్చన్, దట్ ఈస్ గ్రూప్ 2 అగైన్, ఇక్కడ కూడా పాస్ చేయండి. దిస్ 9th క్వశ్చన్, ఎస్కి ఆర్ ఏమవుతారు కాబట్టి అక్కడ జెండర్ ఇంకా క్లారిటీ లేదు, ఇంగ్లీష్లో కూడా చదవండి, అర్థమవుతుంది. సో 10th క్వశ్చన్ వచ్చి ఎస్ఐలో 2018లో అడిగిన క్వశ్చను. దీనికి ఆల్రెడీ నేనే ఆన్సర్ ఇచ్చేసాను, మీరు క్రాస్ చెక్ చేసుకోండి అంతే చేసి. సో 11th క్వశ్చను, దీనికి మనము ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి 11లో 10 క్వశ్చన్స్ మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తారు. ఒక క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ ఉంది. సో అన్ని ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చేసాను. వీటిల్లో అన్నీ కరెక్ట్ చేసింటే యూ హ్యావ్ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఐ టాట్ యూ. అయితే దీని తర్వాత మళ్ళా ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేకంటే నెట్కి వెళ్ళి కానీ ఒక 100 ప్రాబ్లమ్స్ చేయాలి రిలేషన్షిప్ మీద, 100 ప్రాబ్లమ్స్ చేయాలి. తర్వాత ప్రెసిషన్ టెస్ట్ సిరీస్కి వచ్చారనుకోండి, మళ్ళీ అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెస్ట్ లాగా ఉంటుంది అక్కడ. ఇదంతా ప్రాక్టీస్, ఇప్పుడు ప్రాక్టీస్ అయిన తర్వాత టెస్ట్. ప్రెసిషన్ టెస్ట్ సిరీస్లో మీరు రిలేషన్షిప్ మీద ప్రాక్టీస్ ఒక టెస్ట్ రాసుకున్నారనుకోండి, అక్కడ కూడా 100% వస్తే థరో అన్నట్టు ముందరికి వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. precisionacademy.inలో మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని కొన్ని టెస్టులు చేసుకోవచ్చు మీరు. లేకంటే ఏమైనా డౌట్లు ఉంటే 81010101 405060కి కాల్ చేయొచ్చు, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్తో మాట్లాడచ్చు. లేదా 85 నెంబర్ నాకు వాట్సాప్ మాత్రం చేయాలి, కాల్ చేయకూడదు. మీరు వాట్సాప్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.